నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇందూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవ ఇందూర్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ శతాబ్ది పథసంచలన్ కనుల పండుగగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి పథసంచలన్ వెళ్తుండగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇందూర్ నగర రాష్ట్రీయ సంఘ్ శతాబ్ది పథసంచలన్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల హెచ్పిఎస్ స్కూల్ నుండి ప్రారంభమైంది. ఈ పథసంచలన్ చంద్రశేఖర్ కాలనీ మీదుగా ఫిష్ బిల్డింగ్, ఆంజనేయ స్వామి ఆలయం, పంచవటి సూపర్ మార్కెట్ మీదుగా పాలిటెక్నిక్ కళాశాల ముందు యూటర్న్ తీసుకుని శ్రీనీలకంఠేశ్వర ఆలయం, ఉమెన్స్ కాలేజ్, శ్రీనారాయణ స్కూల్, సుభాష్ నగర్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా రైతు బజార్ నుండి తిరిగి హెచ్పిఎస్ స్కూల్ చంద్రశేఖర్ కాలనీకి చేరుకుంది. నగర రాష్ట్రీయ సంఘ్ శతాబ్ది పథసంచలన్ వెళ్తున్న ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో గణవేష వేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖౌ వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే దేశవ్యాప్తంగా ఈ విజయదశమి ఉత్సవాల్లో సుమారుగా 1 కోటి మందికి పైగా గణవేష్ ధరించినటువంటి స్వయం సేవకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విజయదశమి ఉత్సవాలు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా స్వయం సేవకుల యొక్క పథ సంచలన్ అనేటటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మొన్న అఖిల భారత కార్యకారిణి మండలి సమావేశాలు జబల్పూర్ లో జరిగే నాటికి దేశవ్యాప్తంగా
25,000 పథ సంచలనాలు జరిగి 45 లక్షల మంది గణవేష్ ధరించిన స్వయం సేవకులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 1వ తేదీతో ఆ సమావేశాలు పూర్తయ్యాయి. అప్పటి వరకు వచ్చిన నివేదిక ఇంకా దేశవ్యాప్తంగా ఈ పథ సంచలనాలన్నీ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు మన ఇందూరు పట్టణంలో మనం పథ సంచలనం నిర్వహించుకున్నాం. సంఘ కార్యం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘము ఈ దేశంలో శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తుంది. సంఘము ఈ 100 సంవత్సరాల్లో ఏదో ఆర్థిక సామాజిక పరిస్థితులు మనుషుల మనసులను మార్చివేసి నేరానికి పురికొల్పుతాయని నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్ పేర్కొన్నారు. వాటిని అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఖైదీలకు ఉద్బోధించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్ర కారాగారంలో నిర్వహించిన జైల్ అదాలత్ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీలు, న్యాయస్థానాల ద్వారా శిక్షకు గురైన ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజీ పద్ధతిన 38 క్రిమినల్ కేసులను పరిష్కరించారు. సత్ప్రవర్తనతో సత్ఫలితాలు సిద్ధిస్తాయని, వాటి కోసం శ్రమించాలని అన్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనని ఆయన తెలిపారు. కోర్టుల ద్వారా శిక్షలకు గురైన ఖైదీలు మంచి మార్పు కోసం ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఒకరి ఆస్తిని, మరొకరి జీవన శైలిని అడ్డుకునే హక్కులు ఎవరికీ లేవని, వేరొకరిని గాయపరిచి నష్టం చేస్తే చట్టం ఊరుకోదని అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉంటేనే న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయని ఆయన వివరించారు. స్వేచ్ఛగా జీవించాలని, ఇతరుల స్వేచ్ఛను హరించరాదన్నారు. విశాలమైన ప్రపంచంలో విహరించాలి కానీ నేరాలు చేసి 4 గోడల మధ్య నివసిస్తే దానికి విలువ ఉండదని తెలియజేశారు. జైలు అనే దానిని ఒక ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుకొని విద్య, ఉపాధి అవకాశాల గనిగా ఉపయోగించుకోవాలని జడ్జి హరికుమార్ సూచించారు. సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించాలని, సమాజ ప్రగతికి పాటుపడాలని ఆయన ఖైదీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం, జైలర్ ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కానీ దానికి ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేయడం లేదని, ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తుందన్నారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తాను, రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదన్నారు. జాగృతి జనంబాట యాత్రలో భాగంగా వరంగల్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలన్నారు. అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయబోసుకుని నిద్రపోయే పరిస్థితి ఉండాలన్నారు. ఇవాళ రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉంది. ప్రజల తరపున అడిగేటోళ్లే లేరన్నారు. అందుకు మేము ఆ పని చేస్తున్నామని కవిత చెప్పారు. బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే నా లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మొదటి అడుగు మాత్రమేనన్నారు. 20 ఏళ్లుగా బీఆర్ఎస్ లో పనిచేస్తే నన్ను అవమానకరంగా బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నాకు షోకాజ్ నోటీసును కూడా ఇవ్వలేదన్నారు. నేను తెలంగాణ బిడ్డని, ఆకలినైనా తట్టుకుంటా, అవమానాన్ని మాత్రం తట్టుకోనన్నారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తాను, కానీ పొలిటికల్ గా మాత్రం వెళ్లనని కవిత స్పష్టం చేశారు. పొలిటికల్ గా బీఆర్ఎస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పాలిటిక్స్ పక్కాగా చేస్తానన్నారు. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విసిరారు. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాడతామని చెప్పారు. ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది. ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండి ఏం లాభం అన్న వాళ్ళు. మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం. సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా 1 సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటాం. పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేష్టోళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే, ఓ మాటకు నేను తప్పే చేసినా అనుకుందాం అన్న. నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు.
చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నాను. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమవుతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్కి తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నాను. నా ప్రయత్నంలో నేనున్నాను. థ్యాంక్ యూ. భీమ్గల్ సర్కిల్ పరిధిలో లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. రియల్టర్లు, వాహన షోరూం వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగదారులను మోసం చేసేందుకు లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో కొంతమంది రియాల్టర్లు, వాహన షోరూం వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగదారులను మోసం చేసేందుకు లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు ఎస్ఐ సందీప్తో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుకోవడానికి ఈ డ్రాల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలోని మోర్తాడ్, కమర్పల్లిలో ఇలాంటి డ్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి లక్కీ డ్రా, బంపర్ డ్రాలు నిర్వహించినా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. డ్రా నిర్వాహకుల మాయమాటలకు మోసపోవద్దని అన్నారు. ఈ లక్కీ డ్రాల నిర్వహణ చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి డ్రాల నిర్వాహకులు ప్రజల వద్ద తమ టార్గెట్ డబ్బులను గుంజి పారిపోవడం, ఐపీ పెట్టడం చేస్తారని సిఐ వివరించారు. అందుకే ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్లాట్లు కానీ ఇట్లాంటి స్కీమ్స్ అనేటివి రన్ చేస్తూ ఒక అగ్రికల్చర్ ప్లాట్ కానీ లేకుంటే ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్ కానీ అక్కడ ప్లాట్ను పెట్టి దాన్ని చూపెట్టి ఒక్కొక్కరి దగ్గర 2000, 3000 ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు ఆ ప్లాట్ ఇస్తామని, రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు సమాచారం అందింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ఈ స్టేట్లో ఉన్నటువంటి పాలసీ, మన చట్టం ఏదైతే ఉందో లోకల్ చట్టం ప్రకారం ఈ లక్కీ డిప్లు, లక్కీ డ్రాలు తీయడము, ఈ బంపర్ డ్రాలు తీయడం ఇదంతా నేరము, ఇక్కడ నేరముగా భావించబడుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ సమాచారం ఇవ్వండి. దాని మీద తక్షణం మేము కూడా చర్యలు తీసుకుంటాము. చర్యలు తీసుకొని వాళ్ళ మీద నేరము మోపి వాళ్ళను చేయడం జరుగుతుంది, వాళ్ళ శిక్షార్హులను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు కూడా, అంటే ఎవరైతే ఈ లక్కీ డ్రాలలో మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమాయక ప్రజలు ఇంట్లో ట్రాప్ కాకండి. వాళ్ళు చాలామంది మోసం చేసి మిమ్మల్ని మధ్యలోనే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మనిషికి ఇప్పుడు దాదాపు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ అని చెప్తారు. దానిలో 50 మంది కాగానే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇక్కడ నుంచి ఐపీలు పెట్టడము, ఇదంతా నేను లాస్ అయినా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మీరు కూడా అలర్ట్ ఉండండి. మన ఎట్టి పరిస్థితిలో మన స్టేట్లో ప్లస్ దట్టు మన నిజామాబాద్ డిస్టిక్లో మాత్రం మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మీ లక్కీ డ్రాలు అనేటి ఇల్లీగల్, ఇవన్నీ ఇల్లీగల్. కాబట్టి మీరు జనాలు కూడా దానిలో ట్రాప్లో పడకుండా మీరు చేయండి. ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ రిటర్న్ తీసుకోండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ సాధనలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న కామారెడ్డి పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో బీసీ ఆక్రోశ సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు కామారెడ్డి పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధనా సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఆక్రోశ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఈశ్వరయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు
చేయాల్సిందేనన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా కర్ణాటక సీఎంతో ప్రకటన చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 23% నుండి 42% పెంచుతామని, విద్య ఉద్యోగాలలో 42% ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20,000 కోట్లు ఖర్చు చేస్తామని, ఒక్కో మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నవోదయ స్థాయిలో విద్య అందిస్తామని చెప్పారన్నారు. జిల్లాకు ఒక బీసీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కుల వృత్తులు కుల సంఘాలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. వీళ్ళందరూ మేము బీజేపీ ఇంప్లీట్ చేయలేదు, బీఆర్ఎస్ ఇంప్లీట్ చేయలేదు, బీసీ సంఘాలు ఇంప్లీట్ చేయాల్సిన అక్కర్లేదు, ఇది మాకు మోసం చేసేదాగా అని చెప్పాను నేను. అది కాబట్టి అయినా కూడా అది కొట్టేసాక ఇప్పుడు మా యుద్ధము మేము కాంగ్రెస్ ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మరి సిద్ధరామయ్య ద్వారా డిక్లేర్ చేసినారో మీరు 42% 9th షెడ్యూల్ పెట్టించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రెషర్ టాక్టిక్స్ చేస్తారో ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశంలో రాహుల్ గాంధీ ద్వారా లేపిస్తారా? ఇండియా గఠబంధన్ మొత్తం 240 మంది ఎంపీలతోని మొత్తం పార్లమెంటు దద్దరింపజేస్తారా? లేకపోతే పార్లమెంటును ముట్టడిస్తారా? లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం బంద్ అంటే మొత్తం బందే స్టాండ్ స్టిల్ చేస్తారా? కేంద్ర సంస్థలన్నీ బంద్ చేస్తారా? ఎట్లా చేస్తారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి మాత్రమే ఈ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి ఇక్కడ పట్టణంలో జరిగింది. కాబట్టి మేము 15 తారీఖు నాడు 15th November 2025 ఇదే కామారెడ్డిలో సత్య కన్వెన్షన్ హాల్ బుక్ చేసినాము. ఇంకా అది చాలకపోతే పక్కా ఇంకా ఎల్ఈడీలు పెట్టి కూడా మేము పెడతాము. కాబట్టి దానికి సన్నాహక సమావేశం జరపడానికి ఈరోజు కామారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలంటే అసంఘటిత కార్మికులందరూ ఏకం కావాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శివర్గ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర రెండూ విడదీయలేనివన్నారు. కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శివర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర రెండూ విడదీయలేనివని, కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే, శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదన్నారు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల నుండి మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పులు, మంచినూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందులు, గోళీలపై, చివరకు పిల్లల చదువులు, చాక్ పీస్లు, పెన్సిళ్లపై కూడా ట్యాక్స్లు వేస్తుందన్నారు. ఆయన చనిపోవడము, ఆయన మన కొరకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో పనిచేసినందుకు జార్జ్ యొక్క దాన్ని ఇది ముందు పెట్టుకొని ఆ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేమున్న వాళ్ళం, ఇంకా అప్పుడు పనిచేస్తున్న వాళ్ళం అందరము, సిరిల్ రెడ్డి, రాజన్న, తమిళని భరద్వాజ, మైపాల్ రెడ్డి, మేమందరము కలిసి అప్పుడు ఈ జంపాల కూడా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ జంపాల మేమందరం అప్పుడు పీడిఎస్ ఫామ్ చేసిన వాళ్ళము ముఖ్యంగా మేము అప్పుడు ఆ కాలంలో. తర్వాత ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తర్వాత తరంలో ఎంతో మంది పీడిఎస్ అజెండాని ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అంతకంటే ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి పీడిఎస్ ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు, గ్రామాలకు కూడా ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనత మీ అందరిది. మీరందరూ దాంట్లో పనిచేశారు. నేను మొట్టమొదటి అప్పుడు ఫామ్ చేసి దానికన్నా ముందున్న మా అందరితో పనిచేసిన ఆ విషయాలను మీతో షేర్ చేసుకోవడం అనుకున్నాను. పిల్లవాడగానే వెంటనే మీరు ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి చాలా సంతోషం.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు విక్రయిస్తూ కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతను దూరం చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను అడుగడుగునా కాలరాస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయాలని చూస్తుందన్నారు. కార్మికుల 8 గంటల పని విధానం రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికులతో వెట్టి చాకరీ చేయించే కుట్రలు చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యథేచ్ఛగా అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గంపైనే ఉందని ప్రభాకర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభను జరుపుకుంటుందన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యోగ మేధావులు, వ్యాపార వర్గాలు, వివిధ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవారం, టీయూసీఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 92 వరకు 94 వరకు కాలేజీలలో కొంత ఎలక్షన్ వాతావరణం ఉండేది. అక్కడే ఏ విద్యార్థి ఎటు పోవాలా, ఏ రాజకీయాల వైపు పోవాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడున్నటువంటి పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు ఉన్నటువంటి అనేక మంది ఇప్పుడున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ, చంద్రబాబు లాంటి వాళ్ళు అందరూ కూడా రాజకీయ నాయకులుగా తయారు కావటానికి కాలేజీ స్థాయిలో, స్కూల్ స్థాయిలలో ఎందరెందరో నాయకులు, పార్టీలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, రాజకీయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు స్టెబిలిటీగా ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఎప్పుడైతే కెరియరిజం వచ్చిందో, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, చదువులలో విపరీతమైనటువంటి పెట్టుబడిదారు విధాన లక్షణాలు వచ్చినాయో, మెల్లమెల్లగా స్టూడెంట్స్ అంతా నిర్వీర్యమైపోతున్నాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా పాడైపోతున్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఒక్కడు కూడా చదువుకున్నటువంటి స్థితి, చదువుకున్నటువంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్నటువంటి స్థితి లేదు. మొత్తం ప్రైవేట్ సెక్టర్ అయిపోయి మొత్తం ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎలాంటి లాభాల కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన తప్ప మిగతాది లేదు. అందుకని పీడీఎఫ్గా మరోసారి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో డాక్టర్ పాముల రవికుమార్ ఆధ్వర్యంలో ఇస్కాన్ కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం శ్రేష్టమైన మాసమని, శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైన మాసంగా ఆయన తెలిపారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో డాక్టర్ పాముల రవికుమార్ ఆధ్వర్యంలో ఇస్కాన్ కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట గ్రామంలో ఇస్కాన్ కార్తీక దీపోత్సవం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా హరే రామ 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 హరే కృష్ణ అంటూ సంకీర్తనలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చేరుకుని దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ పవిత్ర మాసంలో భగవంతుని నామాన్ని జపించిన, శ్రీకృష్ణ భగవంతునికి దీపారాధన చేసిన ఎన్నో వందల రేట్ల సుకృతి కలుగుతుందని శ్రీమాన్ నరహరి ప్రభుజీ తెలిపారు. అనంతరం శ్రీమాన్ నరహరి నేతృత్వంలో హరినామ సంకీర్తనతో కార్తీక మాసం విశిష్టతను భక్తులకు తెలియజేశారు. కార్తీక మాసంలో భగవంతుని ప్రార్థిస్తూ ధర్మం వైపు నడవాలని సూచించారు. ప్రతి మానవుడు ధర్మం వైపు నడిచినప్పుడు దైవం యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తోడ్పడిన డాక్టర్ పాముల రవికుమార్ ను అభినందించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో చక్కగా ఇక్కడ ఈ కార్తీక మాసం శివ సందర్భంగా అందరికీ ఇక్కడ గ్రామ ప్రజలకు ఆ భగవాన్తో సంబంధం ఏర్పాటు చేసుకునే, భగవంతుని తెలుసుకునే ఒక అవకాశము కల్పించినటువంటి గ్రామ ప్రజలకు మరియు మా ప్రియమైన డాక్టర్ రవి పాముల గారికి మా ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలకు ఈరోజు ఒక చక్కని అవకాశం కలిగింది కనుకనే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. పేరుకే పెద్ద ఆసుపత్రి, అధికారుల పర్యవేక్షణ అసలే ఉండదు, సిబ్బంది సమయపాలన పాటించారన్న ఆరోపణలు లేకపోలేదు. దానికి తోడు ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయే చెత్త, దుర్గంధంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అధికారులు నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్న చెత్తతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే ఎన్నో అవార్డులు సాధించి గుర్తింపు తెచ్చుకున్న ఆసుపత్రికి నేడు పర్యవేక్షణ లేక ఆదరణ కరువైంది. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా, స్పీకర్గా ఉన్న సమయాల్లో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అలాగే ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతనంగా మాతా శిశు ఆసుపత్రి మంజూరు చేయించడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూశారు. దీంతో ఒక్క బాన్స్వాడ డివిజన్ ప్రజలే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి చికిత్సలకు వస్తుంటారు. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న ఆసుపత్రి నేడు అధికారుల పర్యవేక్షణ లేక, పారిశుద్ధ్య సమస్య, సిబ్బంది సమయపాలన లేక నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అదనపు బాధ్యతలు ఉండడంతో సరైన పర్యవేక్షణ లేక ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో నూతనంగా భవన నిర్మాణం కొనసాగుతుంది. అక్కడి నుండి ఎదురుగా ఉన్న మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో పెద్ద షెడ్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారు. అక్కడ ఎదురుగా చెత్త ట్రాక్టర్లో చెత్తను నింపి ప్రతిరోజు ఖాళీ చేయాల్సి ఉండగా 5-6 రోజుల నుండి ఆ చెత్త ఖాళీ చేయకపోవడంతో దుర్వాసనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్లు సరిగ్గా విధులు నిర్వహించకపోగా ఆసుపత్రికి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అలాగే గత కొన్ని రోజుల క్రితం బ్లడ్ బ్యాంక్ లో పాము ప్రత్యక్షం అవడంతో పట్టుకుని చంపేశారు. కానీ పిచ్చి మొక్కలు అలాగే పెరిగి పాములకు ఆవాసంగా మారాయి. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. గాలి కొట్టాడు, కుక్క పిల్ల, వెంట పిల్ల అని కలిసింది. నేను ఇంటికి ఎత్తుకపోయినా చెప్తాను. మరి వచ్చింది, అవసరం వస్తుంది. కూర్చున్న ఖర్చు సార్ ఇక బాగలేని వాళ్ళంతా
ఇంత ఘోరంగా ఉన్నది, ఇంత క్లీన్గా ఉండాలి ఇది ఏరియా. ఎవరికి చెప్పుకోవాలి సార్ ఇది? కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? ఇంత గురించి ఇంత కంపు వాసన వస్తున్నది సార్, ఈగలు అవి ఇవి. ఇప్పుడు పేషెంట్లు కూడా ఇక్కడ ఎట్లా తిరగాలి, ఎక్కడ కూర్చుండాలి, ఏమైనా తినాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది సార్. ఈ కంపుకి ఏమైనా తినగలుగుతారా పేషెంట్లు? ఇప్పుడు దొరకక మీరు ఈసారికి నేను చెప్తున్నా, నేను దయచేసి ఇది ఇక్కడ నుంచి తీపియండి సార్. దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఇందూర్ విభాగ కార్యనిర్వాహక దిగంబర్జీ పిలుపునిచ్చారు. భారతమాత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలన్నారు. దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని ఇందూర్ విభాగ కార్యనిర్వాహక దిగంబర్జీ అన్నారు. ఆర్మూరు పట్టణంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పద సంచలనం నిర్వహించారు. పట్టణంలోని పరికెట్ భైరవగుట్ట నుండి ఒక బృందం, ఆర్మూరు పోచమ్మ ఆలయ కమాన్ నుండి మరో బృందంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం వరకు పాద సంచలనం నిర్వహించారు. దారి పొడవునా మహిళలు, యువకులు పూలు చల్లుతూ వారికి స్వాగతం పలికారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నగర కార్యనిర్వాహక్ పోల్కం నారాయణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది మనందరికీ తెలుసు. గడిచిన 100 సంవత్సరాలుగా 100 సంవత్సరాల కింద అంటే దాదాపు 1925 విజయదశమి రోజు 100 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు. సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి, ఆఫీసు లేదు, సభ్యత్వం లేదు, ఇప్పటికి కూడా ఏమీ లేవు. సంఘానికి సభ్యత్వం, మెంబర్షిప్ లేదు. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడుగుతుంటుంటారు, ఆర్ఎస్ఎస్ లో మేము చేరుతాం, మెంబర్షిప్ ఉందని. మెంబర్షిప్ లేదండి. కాబట్టి ఇట్లాంటి ఏది లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదాత్తమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజం యొక్క సంఘటన, హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ, జాతీయ భావాల నిర్మాణం చేస్తూ, ప్రతి వ్యక్తిలో దేశభక్తిని, ఈ యొక్క దేశం పట్ల, మాతృభూమి పట్ల భక్తిని, సేవాభావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో అక్రమ కబ్జాలకు గురైన కుంటలు, చెరువులను సిపిఎం నాయకులు పరిశీలించారు. రెవెన్యూ అధికారులు వెంటనే వాటి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండలం పెద్దవాల్యూర్ గ్రామంలో అక్రమ కబ్జాలకు గురైన కుంటలు, చెరువులను సిపిఎం నాయకులు పరిశీలించి వాటి ఆక్రమణలను తొలగించాలని జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలో గల 233 సర్వే నంబర్లోని పోచమ్మ కుంటను, సర్వే నంబర్ 257లో ఉన్న లక్కేసు కుంట, 335 సర్వే నంబర్లో ఉన్న సర్పల్లి కుంట మరియు మామిడి కుంట చెరువు మరియు 505, 504, 603 సర్వే నంబర్లలో ఉన్న మామిడి కుంట చెరువు కబ్జాలకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. వీటి పరిధిలో సుమారు 35 నుండి 40 ఎకరాల వరకు ఆక్రమణలకు గ్రామంలో ఉన్న పెద్ద రైతులు చేశారని పేర్కొన్నారు. వాటిని కాపాడి గ్రామ అవసరాలకు ఉపయోగించాలని అనేకసార్లు గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకత్వం స్థానిక సిరికొండ తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సర్వేలు నిర్వహించి ఆక్రమణలను కాపాడలేకపోతున్నారని వాపోయారు. అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ప్రభుత్వ భూముల పరిరక్షణకై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, స్థానిక నాయకులు మోహన్, గ్రామస్తులు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి సుమారు 40-50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు, గ్రామ పెత్తందారులు ఆక్రమణలు చేసి ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈరోజు
భూములు లేకుండా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే చెరువుల కింద ఉన్నటువంటి భూములకి ఈరోజు బారకం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నివారించాలా, ఈ కబ్జాలను వెలికి తీయాలా, వాటికి బౌండరీల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక మార్లు గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు పెట్టుకున్నారు. అట్లాగే సిపిఎం పార్టీగా కూడా ఎంఆర్ఓ గారికి సర్వే నంబర్లతో సహా ఎంత భూమి కబ్జాలు అయినాయి వాటిని వెలికి తీసి బౌండరీలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలకు ఉపయోగించాలని వినతి పత్రాలు ఇచ్చాం. ఇందూర్ నగరంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రజల ఐక్యమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనం అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఇందూర్ నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రజల ఐక్యమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనమందరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ప్రాంతం అంతా భక్తి సందడితో నిండింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోళ్ల రవి, బీజేపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంటేశ్వర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్, ఎల్లమ్మతల్లి మండల ప్రధాన కార్యదర్శి బెండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 18వ తేదీన ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మద్దుకూరి సాయిబాబు, వాలా బాలకిషన్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం రోజు ఇందూర్ యువత కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూర్ యువత 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మానవత్వపు గుండె నీడన 2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, దర్శనం రాజు, చందా జగన్మోహన్, శిల్పలింగం, రవి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం రోజు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూర్ యువత 14వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 14వ వార్షికోత్సవ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతరాన్ని సేవా కార్యక్రమాల వైపుగా నడిపించే దిశగా, అలాగే సంస్కృతి సంప్రదాయాల యొక్క పరిరక్షణకి సంబంధించి కూడా యువతకు అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు ఎంతగానో యువతకు దోహదపడతాయన్న ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, యువత, విద్యార్థులు, కవులు, కళాకారులు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి కార్యక్రమ జయప్రదంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని వేదిక పక్షాన మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అమరవీరుల వర్ధంతి సందర్భంగా నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో వర్ధంతి సభను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు
పెంపుదలకు కట్టబెడుతున్నారన్నారు. దేశ సంపదలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న రైతులను, కార్మికులను భూముల నుండి, పరిశ్రమల నుండి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ల సేవలో ప్రధాని మోడీ తరిస్తున్నారన్నారు. రైతుల పంటలకు కేంద్రంలో మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతుల రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం బ్యాంకు ద్వారా తీసుకున్న 13 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయించి వారి మెప్పు పొందారని అన్నారు. అల్లూరు సీతారామరాజు కావచ్చు. అల్లూరు సీతారామరాజు ఏంటిది, అక్కడ ఉన్న మన్యం ప్రజలను అందరినీ ఒకటి చేసి ఈ మన్యంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అది కావాలి, మనం తిరుగుబాటు చేయాలని. కొమరం భీమ్ కావచ్చు. ఇటువంటి వాళ్ళు ఎందరో మంది సమాజ మార్పు కొరకు చేసిండ్రు, వాళ్ళందరూ అమలు. ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం రామచంద్రయ్య గారు ఒక టీచర్స్ నుంచి ఎన్నికైండు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇక్కడ ఉండే విద్యార్థులకు ఒక మంచి విద్య రావాలి అనే దాన్ని అది చేసుకున్నాడు. చంద్రపుల్లారెడ్డి గారు ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఈ సమాజ మార్పుల కొరకు అది కావాలని అంటున్నారు. రామనరసయ్య గారు చదువు లేకపోయినా ఒక హీరోగా అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఎట్లా అడవి ప్రజల్ని, గిరిజల్ని అందరినీ అది చేసుకుంటూ. లేదా చారు మజుందార్, నీకు చారు మజుందార్కి వచ్చేసరికి అంటే అక్కడ ఆయన సిద్ధాంతం మనకు ఏదైనా తన కొరకు కాకుండా తను ఇక్కడ ఈ మార్పు రావాలి అనేది కోరుకుంటారు. అంటే ఇట్లాది వందలాది మంది మార్పులు రావాలి ఇక్కడ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలో 4వ టౌన్ ఎస్హెచ్ఓగా సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నారు. సతీష్ కుమార్ను 4వ టౌన్ ఎస్హెచ్ఓగా నియమిస్తూ ఇటీవల సిపి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ 4వ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లకు ఇదివరకు ఎస్ఐలు ఎస్హెచ్ఓలుగా వ్యవహరించేవారు. కాగా ఆయా ఠాణాల పరిధిలో కేసులు పెరగడం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర కారణాల రీత్యా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్ఓలుగా నియమించాలని సిపి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన పంపిన ప్రతిపాదనకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆమోదం తెలిపారు. తదనుగుణంగా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్ఓలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆదివారం రోజు ఆర్మూర్ స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడుతూ ఉదయం నుండి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. అవసరమైన వారికి మందులు, అద్దాలు ఉచితంగా అందజేశామన్నారు. నిజామాబాద్ నగరంలో జూదం సంస్కృతి విస్తరిస్తుంది. అడపాదడపా పోలీసులు దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నా జూదర్లు లెక్క చేయడం లేదు. తాజాగా కేసు వెలుగు చూసింది. నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గీతాభవన్ కాంప్లెక్స్ లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తన బృందంతో కలిసి కాంప్లెక్స్ లో దాడులు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో 5 జూదర్లు పేకాట ఆడుతూ పట్టుబట్టారు. వారి వద్ద నుండి 6,000 రూపాయలు, 5 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గీతాభవన్ కాంప్లెక్స్ లోని ఓ షాపులో నిత్యం పేకాట ఆడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. నిజామాబాద్ నగరంలో జరిగిన 23వ నగర మహాసభలో పీడీఎస్యూ నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జొన్నారపు రాజేశ్వర్ తెలిపారు. అధ్యక్షులుగా సిరం పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు కె నిఖిల్, సహాయ కార్యదర్శి కె మనోజ్, కోశాధికారి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా దత్తాద్రి, ప్రసాద్, ఎం భవానీ, హర్షత్ కృష్ణ, ఈశ్వర్, నరేష్, కృష్ణ, ముక్తశ్రీలతో పాటు 14 మంది నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అసమానతలు లేని సమాజం కోసం శాస్త్రీయ విద్యా సాధనకై ఉద్యమిస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల సెయింట్ పాల్ హైస్కూల్లో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అనంతరం స్వచ్ఛంద సేవా సభ్యులను పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కెథరిన్ పాల్, కరెస్పాండెంట్ ఇనాక్ పాల్, వైస్ ప్రిన్సిపల్ సిసిలియా ఏంజల్, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇందూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.